హాయ్ ఫ్రెండ్స్, ఏంటి కెసిల్ పట్టుకొని కూర్చున్నాను అని అనుకుంటున్నారా? మన ఛానల్లో నేను కెసిల్ వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది. 2,66,000 ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే వ్యూస్తో పాటుగా చాలామందికి చాలా డౌట్స్ కూడా వచ్చినాయండి. సో ఆ డౌట్స్ అన్నిటికీ నేను ఈరోజు క్లారిఫై చేస్తున్నాను. సో మీరు అడిగిన ప్రశ్నలకే నా సమాధానాలు అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ని కూడా ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇది వచ్చేసి పీజియన్ కెసిల్ అండి. సో ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియోలో. ఇది వచ్చేసి లిడ్, ఇది వచ్చేసి సిలికాన్ బౌల్, అండ్ లోపల ఇది ఒకటి గ్రిల్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి మనము వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవటానికి, అలాగే దీంట్లో ఎగ్ వేసేసి మనము ఆమ్లెట్ లాగా స్టీమ్ ఫ్రై చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లోనే అన్నమాట మనం కుక్ చేసుకుంటామంతా. సో ఇప్పుడైతే మనము కామెంట్స్ చూద్దాము, డౌట్స్. సో నేను ఇంకొక ఫోన్లో నా వీడియో ఓపెన్ చేసి కామెంట్స్ని కూడా చదువుతాను. తర్వాత మీకు సైడ్ నా స్క్రోల్ కూడా చూపిస్తాను ఆ కామెంట్. సో వంశీ నాయుడు గారు అడుగుతున్నారండి, మేడం టీ పెట్టుకోవచ్చా మేడం అని అడిగారు. సో వంశీ గారు, దీంట్లో టీ పెట్టుకోవచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మెయిన్గా ఇది మనము జర్నీస్లో చాలా యూజ్ అవుతుందండి. టీ అయితే డెఫినెట్గా పెట్టుకోవచ్చు. నేను మన ఛానల్లో టీ పెట్టుకున్న వీడియో కూడా ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ వంశీ గారేనండి, ఆయనకే ఇంకొక డౌట్ వచ్చింది. డైలీ ఎగ్స్ బాయిల్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు కదా మేడం అని అడుగుతున్నారు. సో ఏమీ ప్రాబ్లం ఉండదండి, డైలీ అయినా మీరు ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. ఇంకో సబ్స్క్రైబర్ ఫెనో ఎఫ్ ప్యూరీ అంట, ఎన్ని గ్రామ్స్ రైస్ కుక్ చేయొచ్చు మేడం అని అడిగారు. సో ఒక చిన్న కప్ అన్నమాట, మీరు చిన్న కప్ కానీ చిన్న గ్లాస్ కానీ ఒక పర్సన్కి సరిపడా క్వాంటిటీ అయితే మనం బాయిల్ చేసుకోవచ్చు అండి రైస్. అను లక్ష్మి గారు అడుగుతున్నారండి, రైస్ ఇందులో ముద్దలా అవుతుంది అండి, నేను సింగిల్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ యూజ్ అవుతుంది అని తీసుకున్నాను, ఒకసారి రైస్ సపరేట్ వీడియో చేస్తారా ప్లీజ్ అని అడుగుతున్నారు. సో అను లక్ష్మి గారు, రైస్ ముద్దగా అవటం అయితే ఏమి ఉండదండి. సో మీరు బహుశా వాటర్ ఏమన్నా ఎక్కువ పోస్తూ ఉండాలి. సో నేను ఒక సపరేట్గా మన ఛానల్లో నేను కుక్ చేసినప్పుడు రైస్ కూడా కుక్ చేసి చూపించాను. మీకు కావాలి అంటే నేను సపరేట్గా కూడా జస్ట్ రైస్ ఒకటే నేను కుక్ చేసి మళ్ళీ నేను వీడియో పెడతాను మీకు. అండ్ ఎవర్ గ్రీన్ ఫర్ నేచర్ అంట, ఎగ్స్ బాయిల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అండి అని అడిగారు. సో 5 minutesలో మనం ఎగ్స్ బాయిల్ అయితే చేసేసుకోవచ్చు అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీంట్లో. దివ్య కాకాని గారు అడుగుతున్నారండి, కర్రీ కూడా వండుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు అన్ని రకాల వెజ్ కర్రీస్ వండుకోవచ్చు, నాన్ వెజ్ కర్రీస్ కూడా వండుకోవచ్చు అండి. చికెన్ కూడా ఒక 250 grams వరకు వండుకోవచ్చు, ఎందుకంటే దీని క్వాంటిటీ చిన్నది కదా. సో ఇది మెయిన్గా యూజ్ అయ్యేది హాస్టల్ పిల్లలకి, ట్రావెల్స్లో ఉన్నప్పుడు జర్నీస్లో వాటిలో ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చిన్న సైజు కాబట్టి మీరు 250 grams వరకు చికెన్ కూడా వండుకోవచ్చండి. ఎస్ కుమారి గారు అడుగుతున్నారండి, దీని కాస్ట్ ఎంత మేడం అని అడుగుతున్నారు. సో ఇదైతే నేను పర్చేస్ చేయలేదండి, నాకు రిటర్న్ గిఫ్ట్స్గా వచ్చింది. సో దీని కాస్ట్ అయితే మీకు 1200 నుంచి 1500 లోపే ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద బ్రాండ్. నీలం రామచంద్ర గారు అడుగుతున్నారండి, హలో మ్యామ్, హౌ టు ఆర్డర్, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ద లింక్ ఆఫ్ దిస్ అని అడుగుతున్నారు. సో ఇది బయట అన్ని షాప్స్లోనూ ఉంటుందండి, అలాగే ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. నాబటి వెంకట దుర్గా గణేష్ గారు అడుగుతున్నారండి, రాగి జావ చేసుకోవచ్చా దీనితో అని అడుగుతున్నారు. రాగి జావ చేసుకోవచ్చు. నేనైతే మా బాబు పీజీలో స్టే చేసినప్పుడు నేను కూడా వెళ్ళాను, అప్పుడు నేను చక్కగా పాయసమే చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా మీకు దీంట్లో ఉంటుంది, చూడండి. అనిల్ గారు అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు పెట్టిన వీడియో నేను చూశాను, నా దగ్గర సేమ్ కెటిలే ఉంది కానీ ఎలా యూస్ చేయాలి అనేది నాకు తెలియదు,
మీ వీడియో చూసిన తర్వాత అది ఎలా యూస్ చేయాలి అనేది బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. యూస్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. ఇలా చాలామంది కాస్ట్ ఎంత అని అడిగారు. అదంతా కూడా నేను ఒకే ఆన్సర్ అన్నీ పిక్ చేయట్లేదు, అందరి చదవట్లేదు. సో హౌ మచ్ అనే దానికి నేను చెప్పాను కదండి, 1200 నుంచి 1500 మధ్యలో ఉంటాయి. అన్ని బ్రాండ్స్ కూడా ఆ రేంజ్లోనే వస్తాయి. అండ్ ఇంకోటి వసంత ఉదయగిరి, కందిపప్పు ఉడుకుతుందా అండి, పప్పు చేసి చూసారా? కందిపప్పు ఉడుకుతుందండి, కాకపోతే మనము ముందుగా 1 గంట ముందే ఆ కందిపప్పుని కడిగి నానబెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. మళ్ళీ ప్రైస్ ఎంత అని అడిగారు. సో చెప్పాను కదా 1200 to 1500 అండి. అండ్ సరస్వతి కొప్పిశెట్టి, హౌ టు క్లీన్ ఇట్ అని అడుగుతున్నారండి. సో నేను క్లీనింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. జస్ట్ మనం క్లీన్ చేయాలి అంటే దాన్ని యూస్ చేయాలి కదా. సో నేను ఒక వీడియో టీ పెట్టి ఆ తర్వాత క్లీనింగ్ అనేది చూపించాను. ఒకళ్ళకి డౌట్ కూడా వచ్చింది కదా, టీ పెట్టుకోవచ్చా అని అడిగారు. సో ఆ వీడియో కూడా ఉంది. టీ పెట్టి ఆ తర్వాత నేను కెసిల్ని క్లీన్ చేశాను. సో 2 కలిపి ఒకే వీడియోలో ఉంటుంది. 2 డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ వీడియో అయితే చూడండి మీరు. సంధ్యా క్రియేషన్స్ గారు అంటున్నారు, ఇది హోటల్స్లో స్టే చేసినప్పుడు రూమ్లో కొంచెం కుక్ చేయొచ్చా అండి పిల్లలకి? సో మెయిన్గా ఈ కెసిల్ అనేది దీనికోసమేనమాట, హాస్టల్లో ఉండే పిల్లలకి, అలాగే జర్నీస్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు పిల్లలతో మనం హోటల్స్లో స్టే చేసినప్పుడు కొంచెం క్వాంటిటీ మనం కుక్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు కుక్ చేసుకోవచ్చు. అండ్ గణపతి దుర్గా గారు అడుగుతున్నారు, ఎక్కడ దొరుకుతుంది అండి అని. సో మీకు బయట అన్ని షాప్స్లోనూ ఉంటుందండి, లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. రాజశేఖర్ గారు అడుగుతున్నారు, మేడం ఎగ్స్కి 100 degrees పెట్టారా, మ్యాక్సిమం పెట్టారా టెంపరేచర్ అని అడుగుతున్నారు. సో 100 degrees ఎగ్ బాయిలింగ్కి సరిపోతుందండి. మ్యాక్సిమం పెడితే ఏమవుతుందంటే అది మరీ అంత హై హీట్లో బాయిల్ అయితే ఆ ఎగ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 100 degrees పెడితే సరిపోతుంది. కళ్యాణం లక్ష్మి గారు అడుగుతున్నారండి, నేను కొన్న ట్రావెల్లో యూజ్ అవుతుంది అని 7 years బ్యాక్, బట్ మిల్క్, వాటర్ తప్ప రైస్ కూడా బాయిల్ అవ్వలేదు, వెజ్ బాయిల్ అవ్వలేదు, మాటికి ఆఫ్ అయిపోతుంది, అలా షో పీస్లా మిగిలిపోయింది, మనీ వేస్ట్, ప్రీతి కంపెనీది. సో అలా ఏమి ఉండదండి. ఆఫ్ అవటం అంటే అది మ్యాక్సిమం టెంపరేచర్ రీచ్ అయ్యాక ఏమవుతుందంటే కట్ ఆఫ్ అవుతుంది అనమాట, లైట్ ఆగిపోతుంది. సో ఇక్కడ లైట్ ఉంది కదా, ఈ లైట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఆగిపోతుంది అనమాట. అంటే అది కుకింగ్ ఆగిపోవటం అనేది కాదు, మళ్ళీ 2 నిమిషాలు ఆగితే మళ్ళీ అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, మళ్ళీ లోపల ఉన్నది కుక్ అవుతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మన వీడియోలో నేను చాలా డీటెయిల్గా మ్యాగీ కుక్ చేశాను, పాలు కుక్ చేశాను, గుడ్లు కుక్ చేశాను, అన్నం కుక్ చేశాను, పాయసం ఉంది, టీ పెట్టాను, పప్పు వండాను. సో ఇవన్నీ కూడా వండాను. ఒకసారి మీరు ఆ వీడియో చూసి మళ్ళీ ట్రై చేయండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. అండ్ వసంత కుమార్ పక్కి అడుగుతున్నారు, నేను వీగార్డ్ కెటిల్ కొన్నాను, మీ డెమో చూశాను, ఎలా వినియోగం చేయాలో తెలిసింది, ధన్యవాదాలు అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వసంత్ కుమార్ గారు, మీకు వీడియో ఉపయోగపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇలా చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చినాయండి. సో నేను ఒక్కొక్కరికి వాళ్ళకి రిప్లై ఇచ్చాను, బట్ వాళ్ళ వరకే తెలుస్తుంది కదా. సో ఒక వీడియో అన్ని డౌట్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది, ఇంకా కొత్త డౌట్స్ అన్నీ కూడా తెలుస్తాయి అనే ఉద్దేశంతో నేను ఆ కామెంట్స్ అన్నీ కూడా వెతికి మీకు రిప్లైస్ ఇస్తున్నాను. అండ్ రవితేజ్ గారు అడుగుతున్నారు, 1 గ్లాస్ రైస్ కుక్ అవుతుందా, ఇంకా ఎక్కువగా పెడతాయా రైస్ అని అడుగుతున్నారు. సో 1 గ్లాస్ రైస్ అయితే కుక్ అవుతుందండి. సో ఇది మరీ చిన్నదేం కాదు, మ్యాక్సిమం ఒక 2 persons వరకు కూడా సరిపోతుంది అనమాట రైస్. సో రైస్ వండేటప్పుడు మాత్రం ఫుల్గా మూత కవర్ చేస్తే
దాంట్లో పోసిన ఎసరు అనేది పొంగుతుంది, అన్నం వచ్చేసి మధ్యలో మాడుతుంది. సో మీరు ఇలా పెట్టండి, కొంచెం పక్కకి పెట్టండి, మూత ఫుల్గా కవర్ చేయకుండా కొంచెం పక్కకి పెడితే ఆ వేపర్ అనేది పోతుంది, లోపల రైస్ అనేది మాడకుండా కుక్ అవుతుంది. అండ్ ఉదయ్ కుమారి భూపతి చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్స్ చెప్పారు మేడం. నేను కొని 5 years అయింది. ఒకసారి కుకింగ్ చేశా, నాకు తెలియలేదు, నచ్చక పక్కన పెట్టేశా. థ్యాంక్ యూ మ్యామ్, మళ్ళీ తీసి మీ మెథడ్స్ అన్నీ ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ కుమారి భూపతి గారు. సో ట్రై చేయండి చక్కగా. నేను మన వీడియోలో అన్నీ కూడా కుక్ చేసి చూపించాను చాలా ఫాస్ట్గా. పొద్దున పూట పిల్లలకి ఏంటి హరీబరీగా ఉన్నప్పుడు కుక్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ దీంట్లో కుక్ చేసుకుంటాం కదండి, ఈ పార్ట్ మాత్రమే కడగాలి, ఈ బయట పార్ట్ మాత్రం తొడవాలి అంతే. జస్ట్ ఇది వచ్చేసి మనకి కింద వచ్చేసి మనకి పవర్ సప్లై ఉంటుంది. సో ఇది మాత్రం తడవకూడదు, ఈ పార్ట్ తడవకూడదు, ఇది కూడా తడవకూడదు అనమాట. ఇక్కడ లైట్ ఉంటుంది, ఇక్కడ బటన్ ఉంటుంది కదా, సో ఈ పార్ట్ మాత్రం తుడుచుకోండి, లోపల పార్ట్ మాత్రం కడగండి. సో క్లీనింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే చాలామందికి డౌట్స్ వచ్చినాయండి, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, క్లీనింగ్ చూపించండి అని చెప్పి. సో ఒకసారి ఆ క్లీనింగ్ వీడియో చూస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. సౌజన్య రెడ్డి గారు అడుగుతున్నారు, ఎగ్స్ ఎంత టెంపరేచర్ పెట్టాలి మేడం అని అడుగుతున్నారు. ఎగ్స్కి 100 degrees పెడితే సరిపోతుందండి. జస్ట్ 5 minutesలో మీకు ఎగ్స్ అనేది బాయిల్ అయిపోతాయి. త్రిపుర బాల అని అడుగుతున్నారు, క్యాన్ వి గెట్ బిగ్గర్ 5 liters? ఇది వచ్చేసండి మెయిన్గా మనకి జర్నీస్లో హాస్టల్లో ఉండే పిల్లలకి యూజ్ అవటానికి చేసిన డిజైన్ మాత్రమే కాబట్టి జస్ట్ ఈ సైజులోనే మనకు 1.5 liters వస్తుందన్నమాట. 5 liters అయితే మనము రైస్ కుక్కర్స్లోకి వెళ్ళిపోవాలి. శ్రీదేవి తాయి, ఐఎమ్ యూజింగ్ దిస్ టు హీట్ ద లంచ్ ఇన్ అవర్ షాప్. టీ కాఫీ ఓకే, బట్ కుకింగ్ ఈజ్ డిఫికల్ట్, ఫర్ రీహీట్ గుడ్, కాంట్ కుక్ రైస్. సో నేను వీళ్ళెవరో షాప్లో యూస్ చేసుకుంటున్నారంట టీ కాఫీకి, అలాగే రీహీటింగ్ పర్పస్కి కూడా యూస్ చేస్తున్నారంటండి. బట్ కుకింగ్ డిఫికల్ట్ అని చెప్తున్నారు. సో నేనైతే బీరకాయ కూర వండాను, సొరకాయ కూర వండాను, పాయసం చేశాను, అన్ని కూరలు కూడా వండాను, పప్పు కూడా వండాను, టీ కూడా పెట్టాను. ఒకసారి మనము అది యూస్ చేసే విధానం తెలిస్తే మాత్రం మనం తప్పకుండా దీన్ని యూస్ చేస్తాము పర్చేస్ చేసి. శుభం గారు అడుగుతున్నారు, మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ పాయింట్ అయినా క్లీనింగ్ కేర్ చూపించలేదు. సో క్లీనింగ్ వీడియో కూడా సపరేట్గా ఉందండి, ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. శ్రీగీ గారు అడుగుతున్నారు, లోపల ఇంకో చిన్న గిన్నె పెట్టుకోవచ్చా అండి, లైక్ రైస్ కుక్కర్? యా డెఫినెట్గా పెట్టుకోవచ్చు అండి, లోపల ఇంకో చిన్న గిన్నె పెట్టుకొని కూడా మీరు వండుకోవచ్చు. అండ్ ఆ శ్రీగీ గారే ఇంకొక డౌట్ వచ్చిందబ్బా, పాలు పొంగవా అండి మనం దగ్గర లేకపోతే, లేక స్టవ్ మీద పెట్టినట్టు చూసుకుంటూ ఉండాలా అండి అని అడుగుతున్నారు. పాలు అయితే మనము స్టవ్ మీద పెట్టినా కూడా సిమ్లో పెట్టుకుంటాం కదా. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ 70 degrees 100 degrees మ్యాక్సిమం అని ఉంది. ఫస్ట్ మనం 70 degrees పెట్టుకుందాం పాలు కాసేటప్పుడు, ఆ తర్వాత పాలు కాగితాయి, ఈ లైట్ కట్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత 100 degrees పెట్టండి, 100 degrees వరకు పాలు కాగుతాయి, అప్పుడు లైట్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ 100 degrees వరకు కాగేంత వరకు మనం దగ్గరుండి చూడాల్సిన పని లేదు. పాలు కాసేటప్పుడు మనం మూత అయితే ఏం పెట్టాం కదా. ఆఫ్టర్ 100 degrees ఇంకొంచెం మీకు పాలు కాయాలి అని అనుకోండి, 100కి మ్యాక్సిమంకి మధ్యలో పెట్టండి. 1 నిమిషం 2 నిమిషాలు దగ్గర ఉంటే పాలు కాగిపోతాయి, మీరు సరిపోతుంది. అప్పుడు కంప్లీట్గా దగ్గర కాగినంతసేపు దగ్గర ఉండాల్సిన పని లేదు. అండ్ విశాలాక్షి సిస్టా గారు అడుగుతున్నారు, కంటైనర్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ అల్యూమినియం అని అడుగుతున్నారు. ఇది ప్యూర్లీ స్టీల్ అండి, అల్యూమినియం అయితే కాదు, సేఫ్ ఫర్ కుకింగ్ కూడా. మన్నీర్ గారు అడుగుతున్నారు, ఇలాంటి గ్యాడ్జెట్స్ తీసుకోవడం కంటే రిపేర్ వస్తే సర్వీస్ సెంటర్స్ ఉంటాయా అని అనుమానం. మీ వీడియో చాలా బాగుంది రోజా గారు. సో
ఇలాంటి తీసుకున్నప్పుడు అండి డెఫినెట్గా సర్వీసింగ్ సెంటర్స్ కూడా మీ లోకల్ ఏరియాస్లోనే ఉంటుంది. సో మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మీ ఏ ఏరియా అయితే ఆ ఏరియాలో పీజియన్ అయితే ఏ బ్రాండ్ తీసుకుంటే ఆ బ్రాండ్ సర్వీసింగ్ సెంటర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అమాంగ్ US 2407 అడుగుతున్నారు. మీది ఇంకా వర్క్ అవుతుందా అని అడుగుతున్నారు. మాది ఇంకా వర్క్ అవుతుందండి. నేను దీంట్లో మన సబ్స్క్రైబర్ అడిగినట్టు సపరేట్గా అన్నం వండి చూపించమన్నారు కదా, అది కూడా కుక్ చేసి చూపిస్తాను. అప్పుడు వాళ్ళ డౌట్ క్లారిఫై అవుతుంది, మీ డౌట్ క్లారిఫై అవుతుంది. వర్క్ అవుతోందండి, ఇంకా నేను యూజ్ చేస్తూనే ఉన్నాను దీన్ని. ఏదన్నా హర్రీ బర్రీగా ఉన్నప్పుడు, లేదు అంటే ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి, దీంట్లో వండేసుకుంటూ సింపుల్గా అయిపోతుంది. అండ్ వెంకీ తోట గారు అడుగుతున్నారు, మ్యాగీ నూడిల్స్ చేసిన కెటిల్లో మిల్క్ బాయిల్ చేస్తే మిల్క్ విరిగిపోవా అని అడుగుతున్నారు. సో మ్యాగీ నూడిల్స్ ఇంకా అదే కాదు, ఇంక ఏం చేసినా కూడా మనము క్లీన్ చేసేస్తాం కదా, క్లీన్ చేసేసినప్పుడు తర్వాత పాలు కాసుకున్నా ఏం కాదు. మన వీడియోలో మీరు చూసారో లేదో, నేను పాలు కాసాను, మ్యాగీ చేశాను, అన్నీ కూడా చేశాను, ఎగ్స్ బాయిల్ చేశాను, వెజ్జీస్ కుక్ చేశాను, అన్నీ చేశాను ఒకే టైంలో. ఏం కాదు, మీరు వాష్ చేసుకుంటారు కదా, ఏం కాదు, పాలేం విరిగిపోవు. కిరు 413 అడుగుతున్నారు, మేడం చికెన్ కర్రీ చేసుకోవచ్చా? ఆల్రెడీ ఇది చెప్పాను కదా, చికెన్ కర్రీ చేసుకోవచ్చు అండి. ఒక 250 grams to 300 grams వరకు దీంట్లో కుక్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లీనింగ్ గురించి అడుగుతున్నారు. అండ్ మళ్ళీ చికెన్ కర్రీ చేసుకోవచ్చా? అండ్ కోమల తలపాక, ప్లాస్టిక్ బౌల్ కదా ఏమీ కాదా అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి వెజిటేబుల్స్ కుక్ చేసుకోవడానికి యూస్ చేస్తామండి. సో ఇదైతే ప్లాస్టిక్ అయితే కాదు, సిలికాన్ కప్ అనమాట. సో ఇది హీట్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. లావణ్య దేవ్ అడుగుతున్నారండి, రైస్కి మెజర్మెంట్ చెప్పండి మ్యామ్ అని అడుగుతున్నారు. 1 కప్పు రైస్ తీసుకుంటే మీరు 2.5 to 3 cups వాటర్ పోసుకోవాలండి. అండ్ పుష్ప జో అడుగుతున్నారు, యు ఆర్ నాట్ షోయింగ్ హౌ టు క్లీన్ ఇట్ అంట. సో మీరు ఛానల్ సరిగ్గా చెక్ చేయలేదండి. మన ఛానల్లో ఆల్రెడీ క్లీనింగ్ వీడియో అయితే ఉంది, ఇంకొకసారి చెక్ చేయండి. దేవి 5017 వాషింగ్ ఎలా అని అడుగుతున్నారు. సేమ్ క్వశ్చన్, వాషింగ్ కూడా చూపించాను, టీ పెట్టి తర్వాత క్లీనింగ్ వీడియో చూపించాను, చూడండి ఒకసారి చెక్ చేయండి. ఆర్కే ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అడుగుతున్నారు, అక్కయ్య గారు టీ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. సో నేను మన ఛానల్లో టీ కూడా పెట్టాను, టీ పెట్టి ఆ తర్వాత కెసిల్ని క్లీనింగ్ కూడా చేశాను. సో టీ పెట్టుకోవచ్చు, క్లీన్ ఎలా చేయాలో కూడా తెలుసుకోండి. అది ఆ వీడియో చూస్తే మీరు టీ పెట్టడం ఎలాగో తెలుస్తుంది, అలాగే కెసిల్ క్లీన్ ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. అండ్ లక్ష్మి 3813 అడుగుతున్నారు, ఇది ట్రైన్లో యూస్ చేసుకోవచ్చా? ట్రైన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీరు జర్నీస్లో చక్కగా కాఫీ, టీ, పాలు అన్నీ కూడా పెట్టుకొని, పిల్లలు ఉంటే పిల్లలకి పాలు కూడా వేడి చేసి ఇవ్వచ్చు. యూజర్ ఎక్సెస్ అంట, థ్యాంక్స్ ఎ లాట్, ఐ వాస్ సర్చింగ్ ఫర్ బాయిలింగ్ ఎగ్స్ అండ్ వెజ్జీస్ ఇన్ పీజియన్ కెసిల్. దేర్ వర్ మెనీ వీడియోస్ బట్ నన్ వర్ డీటెయిల్డ్ విత్ ద టెంపరేచర్ సెట్టింగ్స్. This is the only video with a detailed explanation for each recipe. Great job అని అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు వీడియో నచ్చినందుకు, మీకు ఈ వీడియో యూజ్ అయినందుకు, ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నందుకు. కేఎస్ వెంకీ గారు అడుగుతున్నారు, రైస్ అయ్యాక ఆటోమేటికల్లీ ఆఫ్ అవుతుందా అండి? యా, అది కట్ ఆఫ్ అయిపోతుందండి. మీరు కుకింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. దివ్యలత మల్లిపెద్ది అడుగుతున్నారు, సూపర్ ప్రోడక్ట్ చూపించారు, నేను తీసుకుంటాను రోజా గారు అంటున్నారు. సో డెఫినెట్గా తీసుకోండి, నేనైతే సజెస్ట్ చేస్తాను. మీ బ్రాండ్ అనేది మీ ఇష్టం, ఎనీ బ్రాండ్ అయినా మీరు తీసుకోవచ్చు, కానీ చాలా ప్రోడక్ట్ ఐటమ్ అయితే యూస్ఫుల్. అండ్ రవికుమార్ దేవినేని అడుగుతున్నారు, సూపర్గా ఉంది కానీ ధర చెప్పలేదు రోజా గారు అంటున్నారు. సో ధర నేను అన్ని వీడియోలోనే చెప్పేస్తే మీరు కామెంట్స్ ఎలా చేస్తారు చెప్పండి, కామెంట్స్ చేయాలి కదా, అందుకని చెప్పి నేను ధర చెప్పలేదు. సో దీని ప్రైస్ వచ్చేసి 1200 నుంచి 1500లో వచ్చేస్తుంది అనమాట, ఏ బ్రాండ్ అయినా కూడా. సో ఇవ్వండి, చాలా మందికి చాలా డౌట్స్ అన్నీ కూడా నేను ఒక చిన్న వీడియో తీసి వీడియోలో పెట్టాను. సో నేను తప్పకుండా
సపరేట్గా రైస్ కుక్ చేయమన్నారు కాబట్టి రైస్ కూడా కుక్ చేస్తాను. అలాగే టీ పెట్టడం కూడా చూపిస్తాను. అలాగే కందిపప్పు ఉడుకుతుందని అడిగారు కదా, సో మెయిన్గా ఈ 3 అయితే వీడియోస్ నేను త్వరలో చేసి మీకు అది కూడా క్లారిఫై చేస్తాను. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.